హలో అండి, నేను డాక్టర్ జీ శ్వేత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ జీడిమెట్ల. ఈరోజు మనం డయాబెటీస్ అండ్ ప్రెగ్నెన్సీ గురించి మాట్లాడతాము. ఈ మధ్య డయాబెటీస్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్లో చాలా కామన్గా చూస్తున్నాము. ఒకప్పుడు ఉట్టి ఎల్డర్లీ ఉమెన్, మోర్ దెన్ 35 years ఏజ్డ్ ఉమెన్, ఒబెసిటీ ఉన్న వాళ్ళకి కనిపించేది. ఈ మధ్య అటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా మనం చాలా కేసెస్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఎందుకు ఇంక్రీజ్ అవుతుంది అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తున్నాయి, అడిక్వేట్గా స్లీప్ ఉండకపోవడం, ప్లస్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ కలిపి మన డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీలో చూస్తున్నాం. సో డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ 2 రకాలు ఉంటాయండి. ప్రీ జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ఉండడం, ఇంకోటి జెస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెంట్ అయ్యాక 4th month 5th month తర్వాత బయటపడుతుంటాయి. సో మన ప్రెగ్నెంట్ ఉమెన్ ఫస్ట్ మంత్ విజిట్ రాగానే ప్రెగ్నెన్సీ పాజిటివ్ ఉన్నప్పుడు ఒక చిన్న టెస్ట్ ఉంటుంది, HbA1c అలాంగ్ విత్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్. ఆ టెస్ట్ చేసినప్పుడు HbA1c మోర్ దెన్ 5.8 ఉన్నా ఆర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్స్ మోర్ దెన్ 200 ఉన్నా వాళ్ళని మనం డయాబెటీస్ లాగా లేబుల్ చేయొచ్చు. ఇటువంటి వాళ్ళకి కన్ఫర్మేషన్ టెస్ట్ అనేది ఓరల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఉంటుంది. అదే 4th month ఆర్ 5th month తర్వాత వచ్చేది జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇప్పుడు డయాబెటీస్ ఏ విధంగా ఉన్నా కూడా ఫస్ట్ ఇస్ మెడికల్ న్యూట్రిషన్ థెరపీ, అంటే ఒక 2 weeks వరకు పేషెంట్కి డయట్ ఇవ్వడం అండ్ ఎక్సర్సైజ్ టాలరెన్స్ నేర్పించడం 2 weeks వరకు ఖచ్చితంగా పాటిస్తూ 2 weeks తర్వాత మళ్ళీ తినకముందు తిన్న తర్వాత బ్లడ్ షుగర్స్ చెక్ చేసుకొని మనకు అవి కరెక్ట్ లెవెల్లో ఉన్నాయా, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ లెస్ దెన్ 95, ఇంకా తిన్నాక 126 to 140 లెవెల్స్ ఉన్నాయా లేవా అవి చెక్ చేసుకుంటాం. అలా ఉంటే వీ కెన్ కంటిన్యూ దట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. స్టిల్ కంట్రోల్గా లేకపోతే పేషెంట్ కెన్ బి గివెన్ ఆప్షన్స్ ఆఫ్ మెట్ఫార్మిన్, అది ట్యాబ్లెట్ పరంగా ఇవ్వడం, ఆర్ నెక్స్ట్ ఇంకా కంట్రోల్లో లేదు అంటే ఇన్సులిన్ కూడా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఇన్సులిన్ అనేది ప్రెగ్నెన్సీలో కూడా సేఫ్ అండ్ దాని సైడ్ ఎఫెక్ట్